జై శ్రీరామ్, జై శ్రీష గాయస్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను అనుకొని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే గణేష్ మ్యాట్ సంబంధించి ఇంకొక డ్రాయింగ్ అయితే చేయడానికి పోతున్నాము. సో మనమైతే ఛాలెంజ్ అయితే తీసుకున్నాం కదా. సో 35 డేస్లో 35 డ్రాయింగ్స్ చేయాలనేసి. సో ఆ ఛాలెంజ్లో అయితే ఈరోజు అయితే థర్డ్ డే అయితే నడుస్తుంది, అంటే మూడో రోజు అయితే నడుస్తుంది. మొత్తానికి 2 డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఛాలెంజ్కి. సో ఇదైతే థర్డ్ డే. సో మొత్తానికి ఈరోజు అయితే మనం గణేష్ మహారాజ్ అయితే మంచిగా అయితే డ్యాన్స్ చేసేటట్టుగా డ్రాయింగ్ అయితే చేసినాము. ఒక సంగీతం మీద అయితే గణేష్ మహారాజ్ డ్యాన్స్ చేస్తుండు. సో ఆ విధంగా ఆ థీమ్లో డ్రాయింగ్ అయితే చేసినాను. ఆల్రెడీగా థంబ్నెయిల్లో అయితే చూసినారు కదా. సో మొత్తం వీడియోలో ఒక్కసారి చూసేయండి ఆ డ్రాయింగ్ నేను ఏ విధంగా చేసినాను. సో అందరైతే ఇప్పుడు ఈ వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే చూసేయండి. సో ఇప్పుడైతే మాటలు కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు అందరికైతే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తానికి గ్యాస్ కలర్ వర్క్ అయితే స్టార్ట్ చేసే ముందు అవుట్లైన్ అయితే మొత్తం పెన్సిల్తో ముందుగా స్టార్ట్ చేసినాను. సో దాని తర్వాతకి దాని మీద అదే అవుట్లైన్ అయితే జెల్ పెన్తో అయితే మళ్ళీ ఇంకోటిసారి అయితే చేసినాను డ్రా అయితే. దాని తర్వాతకి మనం చేసుకుంటానే అది ఆరిపోయినాక, అంటే మొత్తం ఇంకా అయితే ఆరిపోతుంది తొందరగానే. సో దాని తర్వాతకి దాన్ని లెజర్తో అయితే అంతా రఫ్ చేసినాను పెన్సిల్ వర్క్ని. దాని తర్వాత కలర్ వర్క్ అయితే స్టార్ట్ చేసినాను. సో మొత్తానికి మీరు చూస్తే కనుక మీకు అయితే మంచిగా అయితే అర్థమైపోతుంది. అండ్ చూసుకోవచ్చు కదా, మొత్తానికి పెన్తో అయితే నేను ఇప్పుడు ఐ డ్రా అయితే చేస్తున్నాను. ఆల్రెడీగా ఈ రిఫరెన్స్ అనేది నాకు అక్కడైతే చాలా డేస్ నుంచి అయితే ఉంది. మన ఛానల్ మీద ఈ రిఫరెన్స్ అనేది మనం పోస్ట్గానే చేసినాము. సో ఇది ఇప్పుడైతే ఆల్మోస్ట్ గణేష్ మ్యాథ్స్ సంబంధించి మొత్తం పెన్తోనే అవుట్లైన్ అయిపోయింది. మూషక్ మహారాజ్కి అయితే చేస్తున్నాను. సో మన గణేషుని డ్రాయింగ్ చేసేటప్పుడు మెయిన్లీగా మనం మూషక్ మహారాజ్ డ్రాయింగ్ అయితే కంపల్సరీగా నేను చేస్తాను. మీరు ప్రతి వీడియోస్లో అయితే చూస్తూనే ఉంటారు కదా. సో మొత్తానికి ఇప్పుడు కనుక చూస్తే అంతా లెజర్తో రఫ్ చేసుకుంటా అని చెప్పినాక, సో అదేవిధంగా మొత్తానికి లెజర్తో అయితే ఇప్పుడు రఫ్ చేసేసినాను అవుట్లైన్ అనేది. ఏదైతే ముందు రఫ్గా అయితే డ్రా చేసినాం కదా, సో అదైతే. సో ఇది ఇప్పుడైతే నేనైతే స్కిన్ కలర్తో కలర్ వర్క్ అయితే మొదలు పెట్టేసినాను.
మొత్తానికి అయితే ఎప్పుడైతే నేను స్కిన్ కలర్ ఎంతో మంచిగా నీట్తోనైతే కంప్లీట్ అయిపోయింది. చూస్తే కనుక లైట్లీగా మంచిగా లైట్ టోన్లో అయితే కలర్ చేసినాను. అండ్ ఇంకోటి గణేషుని అయితే మనం బాల రూపంలో అయితే చేస్తున్నాం కదా, సో అలా అనేసి నెత్తి మీద అయితే డైరెక్ట్ హెయిర్ అయితే ఉంది, డైరెక్ట్గా జుట్టు అయితే కనిపించేటట్టుగా పెట్టినాం. ఏ విధంగా అయితే శివునికి అయితే ఉండదు కదా, సో అదే విధంగా యాక్చువల్గా కిరీటం అనేది నేను చూసిన రిఫరెన్స్లో అయితే లేదు, సో అలా అనేసి నేను గిన చేయలే. సో మొత్తానికి మీకైతే ఈ ఐడియా ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి. ఈ రిఫరెన్స్ అనేది ఎవరైనా డోలాడి చూపెట్టండి కదా నాకైతే, అంటే మన ఛానల్ మీద ఆల్రెడీగా మనం పోస్ట్ అయితే చేసినాము. సో మొత్తానికి హెయిర్కి అయితే ఇప్పుడు నేను కలర్ అయితే చేస్తున్నాను. మొత్తానికి ముందుగా అయితే బ్రౌన్ కలర్ చేసినాక బ్లాక్ కలర్తోని హెయిర్ మీద డీటెయిల్ ఇచ్చేటట్టుగా అయితే చేసినాను. సో దాంతో డ్రాయింగ్లో ఇంకా చాలా డెప్త్ అండ్ అలాగే మంచిగా అయితే కనిపిస్తుంది మొత్తం డ్రాయింగ్ అనేది. సో మొత్తానికి అయితే నేను గణేష్ మహారాజ్ అయితే దీంట్లో ఒక సాంగ్ మీద డ్యాన్స్ చేస్తున్నాను చెప్పినాక, సో అలా అనేసి బ్యాక్గ్రౌండ్లో అయితే కొంచెం మంచిగా స్పెషల్గా చేయాలని ఇట్లాంటి డ్రా చేస్తున్నాను. సో ఇమోజీ టైప్ అయితే, అంటే ఒక సాంగ్కి సంబంధించి ఇదైతే సింబల్ టైప్ అయితే ఉంటుంది కదా, సో ఇదైతే డ్రాయింగ్ అయితే చేస్తున్నాను. సో ముందుగా ఎల్లో కలర్తో చేసినాను, దాని తర్వాత దాని మీద రెడ్ కలర్తో అయితే చేస్తున్నాను.